నేనండి మీ ఫేవరెట్ స్ట్రీట్ రిపోర్టర్ తాతయ్యని. అదా ఏదో చెప్పమంటే వచ్చానండి. ఏంటది? అదే తాత, నేను నైట్ చెప్పాను కదా సబ్స్క్రిప్షన్ నోట్ అని. నీకు స్క్రిప్ట్ కూడా ఇచ్చాను, నువ్వు చదవలేదా? అవునవునరా మనవడా, నిన్న నైట్ ఇచ్చావు కదా. నా మతిమరుపు మండ. సరే ఈ నైట్ ఇచ్చావు కదా, చదువుతా నాకు. అవును, అదేంట్రా గుర్తొస్తుంది? అదేదో అయ్యో తాత, నీకు అవి కూడా గుర్తులేవా? లైకు, షేరు, సబ్స్క్రైబ్. అలానే మీకు నచ్చిన వాళ్ళని కూడా కామెంట్ చేయండి. అది కూడా గుర్తులేదు మీకు. అవేవో లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్న చేసేయండి. ఇంకా మీకు నచ్చిన నెలవాడిని కూడా కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోమని చెప్తా. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అంట, అది కూడా ఆన్లో పెట్టుకోండి కొంచెం. బాయ్, వెళ్తాను. ఒకసారి మా అమ్మడికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తాడేమో. హలో మామ, నాకు ఐడియా వచ్చిందిరా, ఏంటవా? ఓ, మళ్ళీ నాకు ఈ విధంగా బుక్ అవ్వదాం అని చెప్పేసి ప్లాన్ వేస్తున్నాం అనమాట. అరే అది కాదురా, మనకి మంచి కాలేజీలో మంచి సీట్ వస్తుంది. ఏంటి, కూర్చోడానికా? కూర్చోడానికి అని ఎవడు చెప్పాడు? లోపలికి వెళ్ళి కూర్చోడానికి అంటే చదవడానికి. అబ్బా జోకా? నాకు నవ్వు రాలేదే. అరే జోక్ కాదు, నీకు క్లియర్గా చెప్తాను. మన స్పాట్ దగ్గరికి వచ్చా చెప్తా. వచ్చేసావా మన స్పాట్కి? వచ్చానులే, చెప్పు. అరే ఇప్పుడు మనకి పెద్ద కాలేజీలో సీట్ రావాలంటే ఏం చేయాలి? చిక్కవదం చేయాలి. మరి లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి, రాస్తే సరిపోతే దానిలో పాస్ కూడా కావాలి. అవును కదా. ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఒక చిన్న దొంగతనం చేయాలి. ఏం దొంగతనాలా? ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్కి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది చూడు, అది దొంగతనం చేయాలి. చేద్దామా? దొంగతనమా? చేస్తా కానీ సీట్ వస్తుందంటే సరేరా చేస్తా. గది అట్లారా దారికి. సరే రేపు వచ్చాయి, అక్కడ ప్లాన్లు అవంతా మాట్లాడేసుకుందాం. బాయ్. ఏం దొంగతనమో ఏమో, రేపు చూద్దాం.